హాయ్ ఫ్రెండ్స్, ప్రేమలో తగిన రహస్యం వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ జర్నీ ఎపిసోడ్ 14. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వరుణ్ తన హృదయంపై ఉన్న నక్షత్ర వైపు చూస్తాడు. అబ్రాడ్కి వెళ్తావా? ఇప్పుడు వెళ్ళు. అప్పుడు నువ్వంటే నాకేంటో తెలియదు కాబట్టి నీపై కోపాన్ని చూపించాను. ఇప్పుడు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిన తర్వాత నిన్ను నా దగ్గర నుండి ఎలా పంపిస్తాననుకున్నావు? నెవర్. అది ఎప్పటికీ జరగని పని. ఇప్పటి నుండి నువ్వు నా దగ్గర మాత్రమే ఉంటావు. నా నుండి అస్సలు దూరంగా వెళ్ళలేవు. ఇందాక ఒక మాట అన్నావు చూడు, నేనంటే అసహ్యమని, నన్ను చూస్తుంటేనే ద్వేషంగా ఉంది అని. ఆ మాట నీ నోటి నుండి రాకని ఎందుకు ఆ క్షణం నాపైన నాకే చాలా చిరాకొచ్చింది. ఇంకొన్ని రోజుల్లో నీ అంతటి నువ్వే నేనంటే ఇష్టమని చెప్పేటట్టు చేస్తాను. అలా చెప్పించకపోతే నా పేరు వరుణ్ దేవ్ కానే కాదు అని వరుణ్ మనసులో అనుకుంటూ ఇప్పటి నుండి నువ్వు నాతో పాటే ఉంటావని నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నక్షత్రని ఒక్కసారిగా లిఫ్ట్ చేసి స్టెప్స్ మీదుగా కిందకి దిగుతాడు. ఒకసారి ప్రియా రూమ్ వైపు చూస్తాడు. ఇంకా నక్షత్రని తీసుకుని అక్కడి నుండి బయటకు అడుగులు వేసి నక్షత్రని తన కార్లో ఫ్రంట్ సీట్లో పడుకోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు. తర్వాత వరుణ్ తన అసిస్టెంట్ వైపు చూస్తూ, ప్రియా జాగ్రత్త, ఏదైనా తేడా వచ్చిందంటే ఒక్క మనిషి కూడా ఈ ప్రపంచంలో ఉండరు, అర్థమైందా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి అర్థమైంది సార్ అని అతను భయంగా చెప్తాడు. ఇంకా వరుణ్ నక్షత్రాన్ని తీసుకుని అక్కడి నుండి కారుని ముందుకు పోనిస్తాడు. వరుణ్ కారు అనేది ఒక ఇంటి ముందు ఆగుతుంది. నేను ముంబై వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ స్టే చేయడానికి ఒక హౌస్ తీసుకున్నాను. ఈ హౌస్ నాకు నా అసిస్టెంట్కి తప్ప ఇంకొకరికి తెలియదు. ఇప్పటి నుండి నువ్వు కూడా ఇక్కడే నాతో పాటు ఉంటున్నావు. నాతో పాటే ఉండాలి కూడా. రేపు మార్నింగ్ లేచిన తర్వాత నువ్వు ఎంత గోల చేస్తావో నాకు తెలుసు కదా. అప్పుడు నిన్ను ఎలా లాక్ చేయాలో కూడా నాకు తెలుసు అని ఇంకా వరుణ్ నక్షత్రని లిఫ్ట్ చేసి రూమ్ డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. ఇప్పుడు ప్రశాంతంగా పడుకో, రేపు మార్నింగ్ లేచిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి వరుణ్ వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేసి నక్షత్ర రూమ్కి కనెక్టెడ్గా ఉన్న మరొక రూమ్ డోర్ ఓపెన్ చేసి బెడ్పై పడుకుని నక్షత్ర గురించి ఆలోచిస్తుంటాడు. ఒక క్షణం వరుణ్ పెదవులపై సన్నని చిరునవ్వు రాగానే నక్షత్ర ఇందాక తనతో గొడవపడిన విషయం గుర్తుకొస్తుంది. నేనంటే ఏంటో తెలుసు, నా స్టేటస్ అంటే ఏంటో కూడా తెలుసు. అయినా నా దగ్గర చాలా ధైర్యంగా మాట్లాడేదానివి. ఒక క్షణం కూడా నాతో క్లోజ్గా ఉండాలి అని అనుకోలేదు. ఇదే నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఎలా ఉంటారో కూడా నాకు తెలుసు. నీ క్యారెక్టర్ గురించి తెలిసిన తర్వాత నిన్ను దూరంగా వెళ్ళనిస్తాను అని ఎలా అనుకున్నావు? అది జన్మలో జరగని పని అని వరుణ్ మనసులో అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకుని ఎన్నో ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 అవుతుండగా నక్షత్రకి మెలకువ వస్తుంది. నక్షత్రకి తన తలంతా భారంగా అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. అలాగే లేచి బెడ్పై కూర్చుని గట్టిగా తన తలని పట్టుకుంటుంది. ఏమైంది నాకు? ఎందుకు నా తలంతా ఇంత భారంగా అనిపిస్తుంది? ఏమీ అర్థం కావడం లేదు అని తన తలని నొక్కుకుంటూ నక్షత్ర కళ్ళని తెరిచి చూసేసరికి ఎదురుగా ఉన్నది చూడగానే ఒక క్షణం షాక్గా అలాగే చూస్తూ ఉండిపోతుంది. తను ఒక విలాసవంతమైన సూట్ రూమ్లో ఉందని అర్థమవుతుంటే ఎదురుగా ఖరీదైన సోఫాలు, అందమైన చెక్క ఫర్నిచర్, మెరిసే శాండిలియర్ అంటే పైకప్పుకు వేలాడుతున్న అందమైన లైట్లు గదికి రాజభవనం లాంటి అందాన్ని తెచ్చేవి. గది మొత్తం రాజభవనంలాగా హుందాగా గొప్పగా అలంకరించబడి ఉంటుంది. ఒక క్షణం పాటు తను కలలో ఉన్నానేమో అన్న భావన నక్షత్రకి కలుగుతుంది. గోడలపై అలంకరించిన అందమైన చిత్రపటాలు, అలాగే విండోస్ దగ్గర ఖరీదైన కర్టెన్లు. తను పడుకున్న బెడ్ కూడా నార్మల్ది కాదు అని అనిపిస్తుంటే నక్షత్రకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది. అసలు నేనెక్కడున్నాను? ఇదేంటి
ఈ రూమ్ ఇంత అందంగా ఉంది. ఏదో రాజుల కాలంలో రాణిలు ఇలాంటి రూమ్లో ఉంటారు అని విన్నాను అని నక్షత్ర తనపై ఉన్న బ్లాంకెట్ పట్టుకోగానే అది చాలా స్మూత్గా ఉండటం చూసి నెమ్మదిగా బెడ్ దిగి రూమ్ అంతా మొత్తం చూస్తూ ఉంటుంది. గోడలపై ఉన్న చిత్రపటాలను అలాగే చూస్తూ ఉండిపోతుంది. వాటిని చేత్తో తడుముతుంటే తన మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళి చూడగా టేబుల్పై బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కొన్ని రకాల అలంకార వస్తువులు చూడగానే నక్షత్ర మనసు ఒక క్షణం ప్రశాంతంగా మారిపోతుంది. ఆ గది మొత్తం చూస్తుంటే నక్షత్రకి ఒక క్షణం హ్యాపీగా అనిపిస్తున్నా మరొక క్షణం తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. తనకి అప్పటి నుండి మళ్ళీ భయం మొదలవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడే ఆ రూమ్లోని లివింగ్ ఏరియా ఉన్నట్టు అక్కడ 4 వైపులా సోఫా, మధ్యలో టేబుల్ ఇలా అలంకరించి ఉండటంతో నక్షత్ర అలాగే వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. నక్షత్ర పక్కకి చూసేసరికి దానికి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ కనిపించగానే నక్షత్ర అడుగులు అటువైపుకు వెళ్తాయి. నక్షత్ర నెమ్మదిగా బాల్కనీ గ్లాస్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి చూడగా చుట్టూ అందమైన ప్రకృతి, ఎక్కడికక్కడ పూల మొక్కలతో నిండి ఉండటం, వాటికి తగ్గట్టు అనేక రకాల పువ్వులు, చల్లని గాలి తన ఫేస్ని తాకుతుంటే, అందులోనూ మార్నింగ్ కాబట్టి ఆ క్లైమేట్ చూస్తుంటే నక్షత్ర హృదయం అలలాగా సంతోషంగా ఎగిసెగిసి పడుతుంది. ఇప్పటి వరకు తను ఎప్పుడు కూడా ఇంత అందమైన భవనాన్ని చూడలేదు. ఒక క్షణం తనకి ప్రపంచంతో సంబంధం లేనట్టు గార్డెన్ మొత్తం పైనుండి చూస్తూ ఆ క్షణంలో తను ఏం చేస్తుందో అర్థం కాక అలాగే బాల్కనీలో రౌండ్గా తిరుగుతూ గట్టిగా కళ్ళు మూసుకుని తనని తాకుతున్న గాలిని అలాగే అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ నక్షత్ర ఎప్పుడైతే తన చేతితో చిత్రాలని తాకుతుందో అప్పుడే వరుణ్ నక్షత్ర రూమ్లోకి వస్తాడు. నక్షత్ర ఫేస్ మొత్తం ఆనందంతో ఉండటం, అందులోనూ ఒక క్షణం భయంగా మారటం, తర్వాత తన బాల్కనీలోకి వెళ్ళడం చూడగానే వరుణ్ కూడా నక్షత్ర వెనుక అడుగులు వేస్తాడు. నక్షత్ర ఇంకా బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ చిన్న పిల్లలాగా రౌండ్గా తిరుగుతూ ఉంటే వరుణ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నక్షత్ర వైపు రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. నక్షత్రకి చిన్నప్పటి నుండి నేచర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక క్షణం తన ప్రపంచాన్ని మర్చిపోయి, అందులోనూ మార్నింగ్ అవ్వడం వల్ల క్లైమేట్ చాలా కూల్గా ఉండటంతో ఇంకా హ్యాపీగా అలాగే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. నక్షత్ర చేస్తున్న పనికి వరుణ్ పెదవులపై సన్నని చిరునవ్వు వస్తుంది. వరుణ్ నెమ్మదిగా నక్షత్ర వైపుకి అడుగులు వేస్తాడు. నక్షత్ర రౌండ్గా తిరిగి ఒక క్షణం ఆగగానే తనకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించగానే నక్షత్ర పక్కకి పడిపోతుంది. కానీ తను కిందకి పడలేదు అని అర్థమవుతుంటే మరోపక్క తనని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంటే తన చెవికి లయబద్ధంగా వినిపిస్తున్న గుండె చప్పుడు ఏమీ అర్థం కాక నక్షత్ర ఒక క్షణం అలాగే ఉండి నెమ్మదిగా తన కళ్ళని తెరిచి పైకి చూసేసరికి అక్కడ వరుణ్ణి చూసి నక్షత్ర షాక్లో ఉండిపోతుంది. అప్పటి వరకు ప్రపంచాన్ని మర్చిపోయింది, కానీ వరుణ్ణి చూడగానే నక్షత్ర కొన్ని క్షణాలు షాక్లోకి వెళ్ళిపోతుంది. వరుణ్ మాత్రం నక్షత్ర కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటాడు. నక్షత్ర పడకుండా తన 2 చేతులని నక్షత్ర చుట్టూ వేస్తాడు. ఒక చెయ్యి నక్షత్ర నడుము చుట్టూ ఉండగా మరొక చెయ్యి అనేది నక్షత్ర షోల్డర్ చుట్టూ ఉంటుంది. నక్షత్ర తర్వాత నార్మల్ అయ్యి అసలు నేను ఎక్కడున్నాను, ఈ క్లైమేట్ చూడగానే అసలు నేను ఎక్కడున్నానో మర్చిపోయి కొన్ని క్షణాలు ప్రపంచాన్ని మర్చిపోయాను, ఇతనేంటి ఇక్కడ అని అనుకుంటూ ఉండగా అప్పుడు నక్షత్రకి గుర్తుకొస్తుంది నిన్న నైట్ వరుణ్ తనని అడిగిన ప్రశ్న. అంటే వీడు నన్ను కిడ్నాప్ అని అనుకోగానే నక్షత్ర గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలో
వరుణ్ చెయ్యి నక్షత్ర నడుపుపై ఉన్నట్టు, ఇంకొక చెయ్యి నక్షత్ర షోల్డర్ చుట్టూ ఉన్నట్టు తెలుస్తుంటే, వదలండి నన్ను అని నక్షత్ర గట్టిగా అరుస్తుంది. ఎందుకలా అరుస్తున్నావు? నార్మల్గా మాట్లాడు, ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నామని వరుణ్ చెప్తుంటే నక్షత్ర భయంగా చుట్టూ చూస్తుంది. అవును, ఇది నేను ప్రియా ఉండే ఫామ్ హౌస్ కాదు, మరి నేను ఎక్కడున్నాను అని నక్షత్ర మనసులో భయంగా అనుకుంటూ వరుణ్ వైపు చూస్తూ మనం ఎక్కడున్నామని కంగారుగా అడుగుతుంది. ఎక్కడంటే నువ్వు నా ఇంట్లో ఉన్నావు అని వరుణ్ సమాధానం చెప్పగానే మరి ప్రియా అని కంగారుగా అంటుంది. ప్రియా తన ఇంట్లో ఉంది, ఇప్పటి నుండి నువ్వు నేను ఇక్కడే ఉంటున్నామని వరుణ్ చెప్పగానే నక్షత్రకి కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ముందు నన్ను వదలండి, నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఎందుకు నన్ను ఇంత గట్టిగా పట్టుకున్నారు అని నక్షత్ర తన నడుము చుట్టూ ఉన్న వరుణ్ చేతిని తీయాలని ప్రయత్నిస్తుంటే వరుణ్ ఒక్కసారిగా నక్షత్ర నడుమంపుల్లో తన చేతిని ప్రెస్ చేయగానే నక్షత్ర భయంగా వరుణ్ వైపు చూస్తుంది. తర్వాత నక్షత్ర కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు చేరుతాయి. ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ నన్ను వదలండి అని నక్షత్ర ఏడుస్తూ అడుగుతుంటే, పోనీలే కళ్ళు తిరిగి పడిపోతున్నావని చెప్పి పట్టుకున్నాను, సర్లే నీతో మాట్లాడాలి రా అని చెప్పి వరుణ్ నక్షత్రాన్ని వదిలి తన చేతిని పట్టుకుని అక్కడే బాల్కనీలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తను కూడా నక్షత్ర పక్కన కూర్చోగానే నక్షత్ర భయంగా లేచి నుంచుంటుంది. నోరు మూసుకుని కూర్చో, ఇప్పటి వరకు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, అనవసరంగా మళ్ళీ నా ఈగోని రెచ్చగొట్టుకొని వరుణ్ సీరియస్గా మాట్లాడుతుంటే అప్పుడు గుర్తుకొస్తుంది నక్షత్రకి నిజంగానే వరుణ్ పరిచయమైన దగ్గర నుండి తను ఈరోజు మాత్రమే తనతో ఇంత ప్రశాంతంగా మాట్లాడాడు. ఒక క్షణం తనకే అర్థం కావడం లేదు వరుణ్ బిహేవియర్. నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ నేను అక్కడ చైర్లో కూర్చుంటాను అని అంటుంటే అవసరం లేదు కూర్చో అని వరుణ్ నక్షత్ర మోచేతిని పట్టుకుని తన పక్కనే కూర్చోపెట్టుకోగానే నక్షత్రకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. అసలు ఇతను ఏం చేస్తున్నాడు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు? అక్కడ ప్రియ ఎలా ఉంది? అయినా ప్రియని వదిలేసి నాపై ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? పైగా నాతో క్లోజ్గా అని అనుకోగానే నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తర్వాత కోపంగా వరుణ్ వైపు చూస్తూ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఎందుకు నాపై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎందుకు నా వెనుక పడుతున్నారు? అయినా ఈరోజు నేను అబ్రాడ్కి వెళ్ళిపోతానని చెప్పాను కదా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అని అంటుంటే నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? ఒకసారి ఆలోచించుకుని చెప్పు అని వరుణ్ ఎదురు ప్రశ్న వేయగానే నక్షత్ర కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతుంది. తను ఇందాక ఎంతో హ్యాపీగా ఫీల్ అవడం, అక్కడున్న నేచర్ని ఎంజాయ్ చేయడం అన్నీ గుర్తుకు రాగానే లేదు టార్చర్ చేసేవాడైతే నన్ను రూమ్లో లాక్ చేసేవాడు, అంతేకాని ఇలా నన్ను ఫ్రీగా వదలడం. అసలు ఇతని మనసులో ఏముంది అని నక్షత్రకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే ఆలోచించింది చాలు. కానీ ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు కూడా నాతో పాటే ఉంటున్నావని అనగానే నక్షత్ర షాక్గా వరుణ్ వైపు చూస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీతో పాటు ఉండటం ఏంటి? నేను మీతో పాటు ఉండను, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, నాకు భయంగా ఉంది అని నక్షత్ర అక్కడి నుండి 2 అడుగులు ముందుకు వేసేసరికి తను గాలిలో తేలడం చూడగానే నక్షత్ర భయంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా వెళ్ళి సోఫాలో కూర్చుని నక్షత్రని తన వడిలో కూర్చోబెట్టుకోగానే నక్షత్రకి మాత్రం తన గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. అసలు తను వరుణ్ వడిలో, వరుణ్ తనకి అంత దగ్గరగా. ఒక క్షణం నక్షత్ర వల్లంతా చిన్నగా వణుకు వస్తుంది. నక్షత్ర నోట్లో నుండి మాట కూడా సరిగ్గా రాక ఏం చేస్తున్నారు అని చిన్నగా అడుగుతుంటే పర్వాలేదు, నీ వాయిస్లో చేంజ్ వచ్చింది, ఇలాగే మెయింటైన్ చెయ్యి, అలా కాకుండా నాతో గట్టిగా అరిచి మాట్లాడితే నేను వేసే నెక్స్ట్ స్టెప్
నువ్వు అస్సలు ఊహించలేవు అని అనగానే నక్షత్ర కంగారుగా వరుణ్ వైపు చూస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇద్దరం కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుందామా, లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. ఇంట్లో నుండి నువ్వు ఒక్క అడుగు కూడా బయటకు పెట్టలేవు. ఎందుకంటే బయట సరౌండింగ్ మొత్తం నా బాడీ గార్డ్స్ ఉన్నారు. మెయిన్ గేట్ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఇంక ఈ హౌస్ మెయిన్ డోర్ టోటల్ లాక్లో ఉంటుంది. అది ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి. నీకు ఆ పాస్వర్డ్ తెలుసా అని వరుణ్ సైడ్ స్మైల్ ఇస్తూ అంటుంటే, వాట్ అంటే నన్ను ఇప్పుడు బయటికి వెళ్ళనివ్వరా అని నక్షత్ర భయం కడుగుతుంటే, చెప్పాను కదా నువ్వు నేను ఇక్కడే ఉంటున్నామని, వండి తీరాలి కూడా అని వరుణ్ సీరియస్గా చెప్పేసరికి ముందు నన్ను వదలండి అని నక్షత్ర కంగారుగా అడుగుతుంది. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందామంటే వదులుతాను అని వరుణ్ మళ్ళీ చెప్పగానే, అలాగే చేయక చస్తానా అని నక్షత్ర నోట్లో కొనుక్కుంటూ అలాగే కూర్చుని మాట్లాడుకుందాం అని చిన్నగా చెప్పగానే, గుడ్ అని వరుణ్ నక్షత్రని తన పక్కన కూర్చోబెట్టుగానే, నేను అక్కడ అని నక్షత్ర ఏదో చెప్పబోతుండగా వరుణ్ చూసిన లుక్కి నక్షత్ర గొంతులో మాట ఆగిపోతుంది. నక్షత్ర తన ఫేస్ని కిందకి దించి చెప్పండి అని చిన్నగా అడుగుతుంది. చూడు, ఈ హౌస్ నీదే అనుకో. నీకు నచ్చినట్టు ఈ హౌస్ మొత్తం తిరగొచ్చు. ఈ హౌస్లో ఈ రూమ్ ఒక్కటే కాదు, ఇంకా కింద కూడా చాలా రూమ్స్ ఉన్నాయి. అవి ఇంకా ఇంకా బాగుంటాయి. ఇందాక నువ్వు ప్రవర్తించిన తీరు చూస్తేనే అర్థమవుతుంది ఈ హౌస్ నీకు చాలా బాగా నచ్చింది అని. నువ్వు ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఈ ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉంటాము. థర్డ్ పర్సన్ ఎవరు కూడా లోపలికి రారు. ఇంకా అసలైన విషయానికి వస్తాను. నువ్వు అబ్రాడ్కి వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్పినట్టు ఈ రోజు నుండి నువ్వు చేయాలి అని అంటుంటే నక్షత్ర అనుమానంగా ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పటికే వరుణ్ చెప్పిన దానికి నక్షత్రలో భయం మొదలవుతుంది. వరుణ్ తన పాకెట్లో ఉన్న ఒక పేపర్ తీసి నక్షత్రకి ఎదురుగా పెట్టి దీనిపై సైన్ చేయాలి అంటుంటే నక్షత్ర ఆ పేపర్ తన చేతిలోకి తీసుకుని, వాట్, ఏం చేస్తున్నారు మీరు అని భయంగా ఆ పేపర్ వైపు చూస్తూ అడుగుతుంది. క్లియర్గా పేపర్లో ఉంది కదా, అర్థమవడం లేదా అని వరుణ్ చెప్తుంటే, లేదు, నేను దీనికి ఒప్పుకోను. నేను అబ్రాడ్కి వెళ్తాను, అక్కడ జాబ్ వెతుక్కుంటాను అని నక్షత్ర కంగారుగా అంటుంటే, అలాగే అని అంటాడు వరుణ్. నక్షత్ర వెంటనే వరుణ్ వైపు చూసి అక్కడి నుండి స్పీడ్గా రూమ్లోకి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రూమ్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తే అది అసలు ఓపెన్ అవ్వదు. ఇంతలో అప్పుడు తనకి గుర్తుకొస్తుంది వరుణ్ డోర్ని క్లోజ్ చేసేశాడు అని. నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుని, రాక్షసుడు నన్ను కావాలని లాక్ చేస్తున్నాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగానే తనకి ఇంచు గ్యాప్లో ఉంటాడు వరుణ్. నక్షత్ర ఒక అడుగు వెనక్కి వేయబోతుండగా మళ్ళీ వరుణ్ నక్షత్ర చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కొని, ఈ పేపర్పై నువ్వు సిగ్నేచర్ చేయాలి, లేకపోతే అక్కడ నీ తండ్రి, ఇక్కడ నీ ప్రాణ స్నేహితురాలు ప్రియా, ఇంకా అబ్రాడ్లో ఉన్న నీ రెండో ప్రాణ స్నేహితురాలు అనూష, ముగ్గురు కూడా నా చేతిలో ఉంటారు. నా స్టేటస్ ఏంటో తెలుసు కదా నీకు. చెప్పింది చేయడమే నీ పని. ఇప్పటి నుండి నేను ఏం చెప్తే నువ్వు అది చేయాలి అని అంటుంటే నక్షత్ర భయంగా వరుణ్ వైపు చూస్తూ, ప్రియని మీరు ప్రేమించారు, తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది. అలాంటి ప్రియని కూడా మీరు ఇబ్బంది పెడతారా అని నక్షత్ర భయంగా అంటుంటే, ఆఫ్కోర్స్ నీకింకా డౌట్గా ఉందా అని వరుణ్ సీరియస్గా అంటుంటే, వరుణ్ ఫేస్లో కనిపిస్తున్న సీరియస్నెస్కి, అంటే మీరు ప్రియని ప్రేమించలేదా? మరి తనేంటి అలా చెప్పింది? వరుణ్కి నేనంటే ప్రాణం, నన్ను ఎప్పుడు చిన్న పిల్లలాగా చూసుకుంటాడు, నాతో చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాడు, నేనంటే తనకి ప్రాణం అని ఇంకా ఏవేవో చెప్పింది. ఇదైనా మీరు తనకి ఇస్తున్న వాల్యూ అని నక్షత్ర కోపంగా అంటుంటే, తనేమి అబద్ధం చెప్పింది అని నేను చెప్పడం లేదు కదా అని వరుణ్ అనగానే అసలు వరుణ్ మాటలకి నక్షత్రకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. చూడు, అనవసరంగా నా దగ్గర ఆర్గ్యూ చేయకు. ముందు చెప్పిన పని చెయ్యి. నీ తండ్రి, నీ ఇద్దరు ప్రాణ స్నేహితురాలు హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా అని వరుణ్ అనగానే
నక్షత్ర కోపంగా వరుణ్ వైపు చూస్తూ వెంటనే వరుణ్ చేతిలో ఉన్న పేపర్ పెన్ తీసుకుని దానిపై సిగ్నేచర్ చేసి, ఇప్పుడు ఓకే కదా, ఇప్పుడు నన్ను వదలండి అని అనగానే వరుణ్ నక్షత్రాన్ని వదలగానే నక్షత్ర చిరాకుగా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. గుడ్, ఇప్పటి నుండి నువ్వు నాకు పర్సనల్ సెక్రటరీవి, ఆఫీసులో కాదు ఇంట్లో, అది కూడా గుర్తుపెట్టుకో. ఇప్పటి నుండి నేను ఏది చెప్పినా, నాకు ఏం కావాలి అని అడిగినా నువ్వు ప్రతి పనిని చేసి పెట్టాలి. నువ్వు నేను మాత్రమే ఈ ఇంట్లో ఉంటామని చెప్పి వరుణ్ ఆ పేపర్ తీసుకుని దానికి కనెక్టెడ్గా ఉన్న రూమ్లోకి వెళ్ళిపోగానే నక్షత్ర ఒక్కసారిగా గట్టిగా ఆ అని అరుస్తుంది. నక్షత్ర అరుపు వినగానే వరుణ్ పెదవులపై మరొకసారి నవ్వు మెరుస్తుంది. నిన్ను ఎలా లాక్ చేయాలో నాకు తెలియదా అని ఆ పేపర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ, ఇంత కాస్ట్లీ హౌస్, ఇక్కడున్న ఫెసిలిటీస్ అన్నీ చూసినా కూడా ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావు చూడు, అది నీ క్యారెక్టర్. ఆల్రెడీ నేను ముందే గెస్ చేశాను అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. వీడే నన్ను జాబ్లో నుండి తీసేస్తాడు, మళ్ళీ వీడే నన్ను తనకి పిఏగా పెట్టుకున్నాడు, అది కూడా ఆఫీసులో కాదంట, ఈ ఇంట్లో అంట. వీడితో ఈ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండాలి ఏంటో. అసలు వీడి గురించి ఏమీ అర్థం కావడం లేదు. రాక్షసుడు, స్టూపిడ్, ఇడియట్ అని నక్షత్ర వరుణ్ణి మనసులో పిచ్చి తిట్లు తిట్టుకుంటూనే ఉంటుంది. పాపం వరుణ్ నక్షత్రతో ఎలా వేగుతాడో ఏంటో. చివరికి వరుణ్ నక్షత్రని మార్చగలుగుతాడా? తనపై ఇష్టం కలిగేటట్టు చేసుకోగలుగుతాడా? వరుణ్ ఫీలింగ్స్ మాత్రం చెప్పడు, కానీ నక్షత్ర పాపికి మాత్రం వరుణ్పై ఫీలింగ్స్ కలగాలంట. ఏంటో వరుణ్ బాబు, ఇంతకీ మన ప్రియా పరిస్థితి ఏంటి? వరుణ్ నక్షత్ర మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎలా ఉంటుంది? ముందు ముందు చూద్దాం. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా స్టోరీని లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.